హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్. నేను రాజస్థాన్ వచ్చిన తర్వాత ఊరికి ఇది రెండోసారి వెళ్తున్నానండి. మరి ఇక్కడ నుంచి మా ఊరికి ప్రయాణం ఎలా ఉంటుందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ బ్లాక్ బ్యాగ్ అయితే నేను మా పిల్లల సామాన్లు పెట్టడం కోసం తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 600 అండి. ఇన్ని మెడిసిన్స్ అయితే అవసరం అవుతాయండి, ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ వైట్ బ్యాగ్ వచ్చేసి పిల్లలు మెడిసిన్స్ పెట్టడం కోసం తీసుకున్నాను. ఎప్పుడు మేము బాక్స్ క్యారీ చేసేవని దానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 100 అండి. ఇంకేలాగైతే మాకు 2 సెల్ఫ్స్ వచ్చాయి కదా, బ్యాగ్లోనే ఒక సెల్ఫ్లో ఇందులో ఒక సెల్ఫ్లో ఇలా పెట్టుకుంటున్నాము. అంతే కదండి బాబాయ్, ముచ్చికవర్లు గట్ట పట్టుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. అందుకనే పేస్టులు పెట్టుకోవడం కోసం నేను బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చి 50 రూపీస్ పడింది. ఇంకా స్నాక్స్ అనేవి ఉండాలండి, ఎందుకంటే పిల్లలతోని ఎంత వెళ్ళినా కూడాను దారి పొడుగునా వాళ్ళకి ఏదో తినడానికి కడుతూనే ఉంటారు. అది మనం పట్టుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బందిగా అనిపించదు. అందుకే నేనైతే ఇన్ని స్నాక్స్ పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నతో చాలా ఇబ్బంది అండి బాబు, ఏదైనా చూసారంటే కావాలంటే మాత్రం ఇచ్చినంత వరకు ఒప్పుకోడు, కాలు పట్టేసుకుంటాడు. ఇంకా మార్నింగ్ ట్రైన్ 8 o'clock కదా, నేను నైట్ 11కి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవైపు టమాటా పెట్టుకున్నాను, ఇంకోవైపు అయితే బ్రెడ్ రోస్ట్ చేసుకున్నానండి. రోస్ట్ చేసుకున్నవి అయితే కొంచెం బాగుంటాయి టేస్ట్ పిల్లలకి. మరి మీరు కూడా ఇలానే చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే గీతో చేసుకుంటున్నానండి. గీతో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, పిల్లల నోటికి మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. పిల్లలకి ఇష్టమైనది పట్టుకోపోతే చాలా కష్టమండి బాబాయ్, ఎందుకంటే వాళ్ళు తినకపోతే ఖాళీ కడుపుతో నకనకలు ఆడిపోతారు. వాళ్ళు అలా చూసి మనం ఉండలేము. అందుకే వాళ్ళకి ఇష్టమైనది మేము పట్టుకున్నాము. తర్వాత సంగతి తర్వాత ఇన్ని రోస్ట్ అయితే చేసాము. టమాటా అయితే నేనైతే ఆయిల్ ఫ్రై చేయలేదండి, ఇలా మగ్గబెట్టుకొని పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నాను. మా హస్బెండ్కి అయితే ఇలా మగ్గబెట్టిన పచ్చడి అంటేనే చాలా ఇష్టం అండి. ఇంకా జర్నీకి వచ్చేసరికి జర్నీలో చాలా వెయిట్ చేస్తుంది కదండి, నేను అందుకే ఎక్కువగా కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తానండి. మరి నేను కర్డ్ రైస్ ఎలా చేస్తానని తెలుసా? ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా, ఎంత ఏసైనా కూడా కర్డ్ రైస్ పట్టుకుంటే మనకు కొంచెం బాడీకి అనేది హీట్ చేయకుండా ఉంటుందండి. నేను కర్డ్ రైస్లోనైతే ఇలా లెమన్స్ అనేవి మిక్స్ చేసుకుంటాను. కొంచెం లెమన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం తాలింపు వేసుకుంటానండి. చాలా బాగుంటుంది కదా తాలింపు వేసుకున్న కర్డ్ అయితే. పెట్టుకున్న కర్డ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ వాడు ఇచ్చిన క్వాంటిటీ అయితే మనకు సరిపోదు. ఇలా మనం కర్డ్ ప్రిపేర్ చేసుకొని సపరేట్గా పట్టుకొని వెళ్తే బయట రైస్ తీసుకొని కర్డ్ మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా వచ్చేసి మేము రోటీస్ ప్రిపేర్ అండి. నేనైతే 1 kg పిండి తీసుకున్నాను. మేము 4 కదా అండి. ఒకవేళ ఫుడ్ ఏమైనా సరిపోకపోయినా, ఆ టైంకి ఏమైనా దొరకపోయినా చపాతీలు అయితే బాగా యూజ్ అవుతాయి. మా పిల్లలు కూడా చపాతీలు తింటారు ఇష్టంగానే, సో నేను ఎక్కువగా చపాతీలు చేసుకుంటున్నాను. మన ఆంధ్ర వైపు అయితే మనం చపాతీలు తిన్నాం అప్పుడప్పుడు, కానీ ఈ నార్త్ సైడ్ వచ్చిన తర్వాత చపాతీలు అలవాటు అయిపోతాయండి. ఎందుకంటే మన హస్బెండ్స్ తింటారు కాబట్టి మనతో పాటు మనం కూడా అలవాటు చేసుకుంటాము, తప్పదు. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. నేను గ్రైండ్ చేసుకుని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. మ్యాక్సిమం జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా టమాటా పచ్చడి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పాడవద్దు. ఇది అన్నిటికీ కాంబినేషన్గా అవుతుంది. మేము లగేజ్ అయితే మాత్రం 4 days నుంచి తీస్తున్నామండి. మాకైతే ట్రైన్ టికెట్స్ దొరకలేదు, ఏదైతే అయింది అనేసి మా హస్బెండ్స్ అయితే లగేజ్ లదించాను. టికెట్ అయితే వెళ్తాము, లేకపోతే లేదని. ఇంకా జర్నీ చేయాలి అనుకుంటే మాత్రం ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలండి. ఇంకెందుకంటే పిల్లలు స్కూల్ జాయిన్ అయిన తర్వాత మనం వాళ్ళ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇంకా ఆర్మీ వాళ్ళ లైఫ్ ఇంతే, వాళ్ళకి ఎప్పుడు లీవ్ దొరుకుతుందో కూడా తెలియదు. ఇంకా లగేజ్ అయితే మేము ఇలా చేసుకున్నామండి, ప్యాక్ అయిపోయి ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాగీ చేస్తున్నాను. దాంతోపాటుగా నైట్ మిగిలిపోయింది కొంచెం రైస్, ఆ రైస్ని కూడా పులిహోరలా తాలింపు వేసాను. ఇంకా పొటాటో ఫ్రై కూడా పెట్టుకున్నానండి, ఆ రోజుకి కర్రీకి యూస్ అవుతుందని. ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకుని మొత్తం అన్ని ఇలా క్లోజ్ చేసేసుకున్నాను. క్లోజ్ చేసుకోకపోతే మనం వచ్చేసరికి మొత్తం అంతా డస్ట్ అయిపోతుందండి. పిల్లలతో కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా 7:30 అయితే అయిపోయిందండి. కార్ అయితే బుక్ చేశారు మా హస్బెండ్. వెళ్లే ముందు ఇలా దీపం పెట్టుకుని దేవుని దండం పెట్టుకుంటూ మేము ఇలా వెళ్తున్నాము. మా పిల్లలు చూడండి నేను చక్కగా దీపం పెడుతున్నారు. నేనైతే ఎక్కడ కనిపించను, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను. డోర్స్ కూడా క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మాకు ఎలుగుల ప్రాబ్లం ఉంది. మేమైతే 7:30 కల్లా రెడీ అయిపోయాం, కానీ క్యాబ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బయట వెహికల్స్ లోపలికి రావడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి, సో దానివల్ల ఈ లోపల రావడానికి చాలా లేట్ అయిపోయింది. మాకు ఇంకా 5 minutes మాత్రమే ఉంది. 5 minutesలోని క్యాబ్ తీసుకువెళ్ళాడు. ఇంకా ఈ టెన్షన్లో ఏంటంటే మేము మార్నింగ్ ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ బ్యాగ్ అనేది మర్చిపోయాము. అది మార్నింగ్ చేసాను కదా, సపరేట్ పెట్టాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 2 minutesలోనే ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఎవరికైనా అడిగి ఫుడ్ బ్యాగ్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకైతే ఆకలి వేసేస్తుంది. వాళ్ళు మ్యాగీ వండడం చూసారు, మ్యాగీ కావాలి అంటే నేను ఏం చెప్పలేకపోయాను. ఇంకా బ్రెడ్ పట్టుకున్నాం కాబట్టి బ్రెడ్ మీద టమాటా సాస్ ఇచ్చేసాము, తినేసారు. కానీ పిల్లలకి ఇది ఆకలి తీర్చదు కదా. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, సో మా పిల్లలకి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి ఎక్కేశారు. ఖాళీగా ఉంది కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఇంకా మా చిన్నోడికి అయితే చాలా ఆకలేస్తుంది, బ్రెడ్ ఏమనిపించలేదు, పైన కూర్చొని స్నాక్ అయితే తింటున్నాడండి.
పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టమండి. అందులోని ఇద్దరు చిన్నపిల్లలతో ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎలా జర్నీ చేస్తున్నారో ఏమో కానీ నాకైతే పాపం వాళ్ళు చూసి బాధపడాలా లేకపోతే ఏంటి ఇలాంటి టైంలో జర్నీ చేయడం అవసరమా అని ఫీల్ అవ్వాలో తెలియటం లేదు. పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. ఇంకా ఆకలి. మా హస్బెండ్ అయితే వాళ్ళని బాగా హ్యాండిల్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు. దరువులు కూడా పడుతున్నాయి. మా చిన్నోడు అస్సలు వినడండి బాబు. ఎంత అల్లరంటే పిల్లలతోనైతే వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు దిగిపోతాము అంటే వాళ్ళకి 4 గోడల మధ్యలాగా ఉంటుంది. సో మేమైతే 12:30కి మార్నింగ్ 8 ఎక్కాం కదా, 12:30కి అయితే ఆగ్రాలోని దిగుతాము, ఆగ్రా ఫోర్ట్లోని. ఇంకా ఆగ్రా ఫోర్ట్ వచ్చే టైంకి వెళ్ళాం. మేము 12కి ముందే పిల్లలకి కర్డ్ రైస్ పెట్టేసాం, ఎందుకంటే మార్నింగ్ బ్రెడ్ తిన్నారు కదా. ఆగ్రా ఫోర్ట్లో అయితే దిగామండి, దిగాం కదా. ఇంకా చూడండి ఆగ్రా ఫోర్ట్ దగ్గర నేనైతే ఫోటో తీసాను. చూడండి ఇదంతా ఆగ్రా ఫోర్ట్. మేము కూడా అలా ఫోటో తీసుకున్నామండి. ఆగ్రా ఫోర్ట్ చూడాలంటే కనీసం వన్ డే పడుతుందంట. ఇంకా ఆగ్రా ఫోర్ట్ నుంచి ఆగ్రా క్యాంప్ వెళ్ళాలి, ఎందుకంటే ఆగ్రా క్యాంప్ నుంచి మాకు నెక్స్ట్ ట్రైన్. ఇంకా ఇదిగోండి బయట ఆగ్రా క్యాంప్ అయితే వచ్చేసాము. బయట చూసారో బిగ్ నేషనల్ ఫ్లాగ్ అయితే పెట్టారు. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదండి వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి. ఇంకా మా హస్బెండ్ ఏం చేయాలా అని చూస్తూ ఇక్కడ ఆర్మీ వాళ్ళది ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కొని మాకు అక్కడికి తీసుకొని వెళ్ళారు. మేమైతే అక్కడే స్టే చేసాము. ఇదిగోండి ఆర్మీది ఇది. మేమే కాదు, ఇక్కడ ఓన్లీ ఆర్మీ వాళ్ళు మాత్రమే ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక నైట్ ట్రైన్ 10:30 కంట. ఇంకా అప్పటి వరకు ఏం చేస్తామని అక్కడ వెయిటింగ్ హాల్లోనే మా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి దగ్గరలోనే ఆగ్రా క్యాన్కి ఆగ్రా ఉంటుంది, తాజ్మహల్ గట్ట చూసి వచ్చేద్దామని రెడీ అవుతున్నామండి. ఇంక మా హస్బెండ్ బట్టలు వేస్తే నేను మా పిల్లలకి మేకప్ చేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత లగేజ్ అనేది లాకర్లో పెట్టడానికి కోసం నేను వెళ్ళాను. ఇదే లాకర్ రూమ్. మార్నింగ్ అయితే 3 బ్యాగ్స్కి 70 రూపీస్ తీసుకున్నాడు. మేము ఎప్పుడు 1 అయిపోయింది ఆగ్రా ఫోర్ట్ నుంచి ఆగ్రా క్యాంప్కి వచ్చేసరికి. అక్కడే మళ్ళీ మేము 3 వరకు వెయిట్ చేసాం, ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా, బాగా ఎండగా ఉండేటప్పుడు వెళ్ళి కూడా పిల్లలతో చాలా కష్టం. సో మేము ఒక 3:30 ఇలా 4 వరకు చూసి 4కి ఇలా బయలుదేరాము. ఇంకా ఆగ్రా క్యాంప్ నుంచి దగ్గరలోనైతే తాజ్మహల్ దగ్గర అండి. దానికి వెళ్ళాలంటే 2 గేట్స్ ఉంటాయి. ఆటో వాడైతే 5 ప్లేసెస్ చూపిస్తాడు అనేసి 500 అని చెప్తాడు. ఒక స్లిప్ చూపించి వేస్ట్ అండి, దానికి వెళ్ళకూడదు. ఎందుకంటే వెళ్ళినా కూడా బయట నుంచి చూడగలము. తక్కువ టైంలోని మనం ఏం మనస్ఫూర్తిగా చూడాలనుకుంటే ఒక పూట లేకపోతే 5 hours పడుతుంది. సో మేము దగ్గరలో ఉన్నదానికైతే వెళ్ళాము. ఇంకా వెస్టర్న్ గేట్ నుంచి అయితే మేము వెళ్ళామండి. ఫ్రూటా స్వీటే ఫైనలీ మా పిల్లలతో కలిసి అయితే ఆగ్రాకి తాజ్మహల్ చూడడానికి వచ్చేసాము. చాలా బాగుంది. మా బాబు అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాడు, చాలా బాగుంది అని. కానీ మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయారండి, వాళ్ళు ఎక్కువగా నల్లైపోయారు. ఇంక ఈవినింగ్ కూడా మేము బయటకు వచ్చేసరికి 6:30 అయింది. రైన్ కూడా స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి బయటికి రావడానికి ఇలాంటి క్యాబ్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చాలా డిమాండ్ ఉంటుందండి. మేమైతే షేర్ ఆటో తీసుకున్నాము. షేర్ ఆటోకి ఈచ్ పర్సన్కి మాకు 30 రూపీస్ తీసుకున్నాడు. రైన్ పడడం వల్ల మా చిన్నోడికి ఆస్మా ఉంది కదా, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. మేమైతే చిన్నోడైతే పడుకుని పోయాడు, ఇంకా లేగలేదు. మా హస్బెండ్ అయితే బాబుని తీసుకుని వెళ్తున్నారు. మా పెద్దోడైతే వాడికి టాయ్స్ బ్యాగ్ ఉంది, వాడి టాయ్స్ బ్యాగ్ ఇక్కడ స్కానింగ్ ఉంటుంది కదా, స్కాన్ చేయమని బాగా పేర్చి పెట్టాడు. పిల్లలు ఏదైనా అనుకున్నారంటే అది అయినంత వరకు అస్సలు విడిచిపెట్టారు కదండి. చూడండి వాడు మాట అంటే మాట అయిపోవాలి. ఇంకా బయట చూడండి జనాలు బాగా ఉన్నారు, అసలు కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ లేదు. ఇంకా బయట చల్లగా ఉన్నా కూడా మరి ఏసీ వెయిటింగ్ హాల్కి అయితే మేము వెళ్ళిపోయాము. అక్కడే పిల్లలకి ఫుడ్ గట్ట అన్నీ పెట్టేయడానికి బాగుంటుంది. మా చిన్నోడికి నోస్ బ్లాక్ అయిపోయింది బయట రైన్ పడడం వల్ల. ఇంకా ట్రైన్ రావడానికి అయితే చాలా టైం పడింది కదండి. ట్రైన్ వచ్చిందల్లా ఈ ట్రైన్ ఎక్కుతాం అనేసి మా పిల్లలు బాగా పేచి పెట్టారు. ఇంకా ట్రైన్ వచ్చే వరకు బయటకు వచ్చేసాం వెయిటింగ్ హాల్ నుంచి. ఇదేంటి పాంచిపేట అండి, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇవైతే మేము ఇంటికి తీసుకెళ్ళడానికి 2 తీసుకున్నామండి. ఇలా ఎల్లో కలర్లో ఉన్నవి. ఇవి కేజీ 200 అంట. ఇంకా ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. మా పిల్లలు ఇంకా అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మార్నింగ్ అయిందండి. మార్నింగ్ కూడా మళ్ళీ మా పిల్లలకి రొటీనే బ్రెడ్ పెట్టాము. ఇంకా మేమైతే చపాతీ తీసుకున్నాము. చపాతీ ఇంటి దగ్గర నుంచి పచ్చడి తెచ్చుకున్నాగా మాకు అది అయిపోయింది. ఇంకా తెలుగమ్మాయి అండి, తను ఫస్ట్ టైం అయితే ట్రైన్ సింగిల్గా జర్నీ చేస్తుంది. వాళ్ళ అక్క కోసం తోడుగా వెళ్ళిందంట.
ఇంకా తను చాలా భయపడింది. తనతోనే ఉన్నాం మేము మార్నింగ్ నుంచి దిగే వరకు. కొంచెం చాలా అనీజీగా ఉంటుంది కదా, స్నానం ఉండదు, ఇంకా ఓన్లీ డ్రెస్ చేంజ్ మాత్రమే చేసాము పిల్లలకి. పాపం చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. ఇంక మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే 1 డేకే వచ్చింది. రిమైనింగ్ డేస్ అయితే మేము బయట ట్రైన్లోనే తీసుకున్నాము. ఇది ట్రైన్లో ఫుడ్. ట్రైన్లో ఇచ్చిన ఫుడ్ అయితే దాల్, చావల్, రైస్ అండ్ రోటీస్ కూడా ఇచ్చాడు. బయట తీసుకున్న వాటికి అయితే రోటీస్ ఇవ్వడు, కానీ వేరియేషన్ అయితే ఉంది. బయట తీసుకున్న దానికి అయితే ఫుడ్ కాస్ట్ 100, ట్రైన్లో అయితే 150, 180 ఉంది. మా హస్బెండ్ అయితే కొంచెం బిల్ అడిగినందుకు వాళ్ళు వచ్చి బిల్ అయితే సప్లై చేశారు. మార్నింగ్ 4 అయిందండి, విశాఖపట్నం వచ్చేసాము. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది, మేమైతే ఇంకా దిగలేదు. మా పిల్లలు అయితే దిగిపోదామని పేచీ పెట్టారు. ఇంకా దిగిన తర్వాత ఏ ట్రైన్స్ కూడా లేవు. ఆల్రెడీ మా హస్బెండ్ రిజర్వేషన్ చేసిన ట్రైన్ అయితే మాకు ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా పిల్లలకి అయితే మేము ఫుడ్ తీసుకున్నాము, అక్కడే బయటకు వెళ్ళి మా హస్బెండ్ తీసుకున్నారు. మా చిన్నోడికి అయితే జర్నీ పర్లేదు, బాగా డిహైడ్రేట్ అయిపోయాడు, వామిటింగ్స్ అన్నీ అయిపోయాయి, చాలా బాధ అనిపించింది. ఇంకా మేము ఫుడ్ తినేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ వేరేగా టికెట్ అనేది చేసుకున్నారు. మేమైతే చాలా టైర్డ్ అయిపోయామండి. మేమే ఇంతలా టైర్డ్ అయిపోయితే మా పిల్లలు ఇంకెలా టైర్డ్ అయిపోయారు. పాపం వాళ్ళకి స్నానం లేదు, ఏం లేదు, వాళ్ళంతా అనీజీగా ఫీల్ అవుతున్నారంటే. ఇంకా ట్రైన్ ఎక్కేసాం వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళు. ఇంకా విజయనగరం మీదుగా వెళ్తున్నామండి, మా అమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మని చూడకుండా వెళ్ళిపోతున్నానని బాగా ఫీల్ అయ్యాను నేనైతే. మా హస్బెండ్ అయితే మా అమ్మ దగ్గర తీసుకొని అప్పుడు ఇంటికి తీసుకెళ్తా అన్నారు, కానీ నేనే వద్దనేసాను. ఎందుకంటే ట్రైన్స్ ఏమి దొరకటం లేదు, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతామని. అబ్బా, ఫైనలీ పలాస అయితే వచ్చేసామండి. రాజస్థాన్లోని ట్యూస్డే మార్నింగ్ 8కి బయలుదేరితే పలాస ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 2:30 అయ్యిందండి. ఇంతలా జర్నీ అసలు పిల్లలతో ఎప్పుడు కూడా చేయకూడదు అనిపించింది. మా బావగారు అయితే వచ్చేసారు. మా బావగారికి ఆటో అయితే ఉంది, మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. మా పిల్లలు చూడండి. ఇంకా దిగాం కదా, నేనైతే మా బాబుతో కలిపి ఫోటో అయితే తీసుకున్నాను. మా చిన్నాడు ఏంటి ఆటో అంటే గొప్ప పిచ్చి, అందరికన్నా ముందుగా వాడు వెళ్ళి ఆటోలో కూర్చుని పోయాడు. మా హస్బెండ్ అయితే లగేజ్ పెడుతున్నారు చూడండి, అసలు కదలలేదు వాడైతే. నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాను, ఇంకా లీవ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మా హస్బెండ్కి వెళ్ళాలి, కానీ పిల్లలతోనైతే ఇంత లాంగ్ జర్నీ చేయకూడదని. ఇంకా హౌస్కి అయితే వచ్చేసామండి. మా వాడైతే మా అత్త దగ్గరికి వెళ్ళిపోయాడు, పట్టేసుకున్నాడు చూడండి. దిగ్గానే తాత ఎక్కడానికి జరిగారు. తిను మా అక్క, మా పెద్ద తోటి కోడలు, తిని కూడా చూడండి. పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎంత దూరం నుంచి వస్తామో వాళ్ళకి ఇష్టం ఉంటుంది, మన పిల్లలకి కూడా ఎఫెక్షన్ ఉంటుంది. ఇదండి మా జర్నీ రాజస్థాన్ నుంచి పలాసకి. ఇన్ని రోజులు అయింది, ఇలాంటి జర్నీ ఇంకెప్పుడు చేయకూడదు.